ఇగో మార్చి 2026 నాడు 3 చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించినాయి. 3 చేనేత సహకార సంఘాలు ఇది మా హక్కు, మా ఉపాధి, మా బతుకు తెరువు, మీరు ఇట్లా టెండర్లు పిలిచి బడా కాంట్రాక్టర్లకు కట్టబెడితే మేము రోడ్ల మీద పడతాం, చేనేత కార్మికుల బతుకులు ఆగమైతాయి అని చెప్పి హైకోర్టుకు పోతే గౌరవనీయులు శ్రీమతి జస్టిస్ సూరపల్లి నందా గారు ఒక స్పష్టమైన ఆర్డర్ పాస్ చేసినారు. అది చదివి వినిపిస్తాను. మీరు నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉండుంటే అసలు ఇంతకాలం కొత్త విషయం ఏం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్లు ఇస్తూ వచ్చింది, ఆ సిస్టమ్ కొనసాగుతూ వచ్చింది. దెర్ ఇస్ నో కంప్లైంట్. క్వాలిటీ బాగలేదనో సకాలంలో అందలేదనో ప్రభుత్వానికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మరి సడన్గా మీరు ఈ టెస్కోను చేనేత కార్మికుల జీవితాలను రోడ్డు మీద పడేసి టెండర్లు పిలవాల్సినటువంటి పిఎంయు పెట్టి సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవాల్సిన అవసరమైంది. అందులో నందా గారు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ద రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ డైరెక్టింగ్ రెస్పాన్స్ నెంబర్ 3 to 5 అంటే కమిషనర్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆయా శాఖల అధికారులకు డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? సీకింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవో నెంబర్ 1 in its true spirit and to protect the employment of thousands of handloom weavers in the state in accordance to law within a period of 2 weeks from the date of receipt of copy of this order. అంటే వేల మంది చేనేత కార్మికుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వాళ్ళకు మీరు ఆర్డర్లు ఇవ్వండి. అయితే మా జీవోని ఈ ప్రభుత్వం వచ్చినాక జీవో నెంబర్ 1 అని అదే జీవో మీద అదే రూల్స్తోని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది చేనేత కార్మికులకు ఇవ్వాలి. ఆ జీవోను ఫాలో కండి. వేలాది మంది చేనేత కార్మికుల జీవితాలతో ఆడుకోకండి. వాళ్ళకు మీరు వెంటనే ఈ హైకోర్టు ఆర్డర్ అందిన 2 నెలల్లోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి శ్రీమతి నందా గారు మన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్. ఆ తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే మళ్ళీ ఇంకొక సొసైటీ వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్ సొసైటీ వీళ్ళు కూడా హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు వారు ఇంకొక ఆర్డర్ పాస్ చేసినారు. వారైతే ఇంకా కొంచెం గట్టిగా, అంటే ఇందులో జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు దృష్టికి వెళ్ళినటువంటి వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీ ఏమని వెళ్ళిందంటే, ఆల్రెడీ వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీకి ఆర్డర్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు బట్ట తీసుకొని పనులు స్టార్ట్ చేసిండ్రు. నడిమిట్లకు పోయినాక లేలే మీ ఆర్డర్ క్యాన్సిల్, ఇప్పుడు మేమంతా సెంట్రలైజ్డ్ టెండర్లు పిలుస్తున్నాం, నీకు ఇచ్చిన పైసలు కూడా వాపస్ కట్టు అని చెప్పి వీళ్ళకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసిండ్రు. దాంతో వాళ్ళు హైకోర్టుకు పోయినరు. ఏం చెప్పిండ్రో హైకోర్టు కూడా ఇప్పుడు మనం చూద్దాం. పారా నెంబర్ 4 ఇందులో ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ ఇంపెరిటివ్ దట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ mandatory procure from Telangana State Handloom Weaver Cooperative Society Limited as it ensures continuous employment opportunities for the weavers. దీంట్లోనే para number 24, the members of weavers community are dependent on their sustenance and livelihood on the art of weaving. GO number 1 is a promise by the state of Telangana to the cooperative societies of weaver communities, providing an umbrella of protection for their livelihood and sustenance, which reinforces the purport of fundamental right. And cheptu, it is pertinent to take note of this letter dated 31/3/2026. ఏంటిది 31/3/2026 అంటే ఇందాక నేను చెప్పిందే 31/3/2026 నాడు ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసిండ్రు. వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసి మీరు ఇచ్చిన డబ్బులు వాపస్ కట్టండి, మీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాము అంటే హైకోర్టు ఏం చెప్పింది? పారా 25లో ఇట్ ఈస్ పర్టెనెంట్ టు టేక్ నోట్ ఆఫ్ ద లెటర్ డేటెడ్ 31/3/26. By this letter,
the state project directors Samagra Shiksha Abhiyan cancelled the earlier indent for supply of certain materials from TESCO for the academic year 26-27. The contents of the letters are as follows. ఆ లెటరు డీటెయిల్స్ కూడా కోర్టు మెన్షన్ చేసింది. 495 కేజీబీవీలకు ఆర్డర్ ఇచ్చినారు. దాంతోపాటు 4,01,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ బట్టలన్నీ కూడా వెంటనే సప్లై చేయమని చెప్పారు. చెప్పి ఈ 31/3వ తారీఖు నాడు ఏం చేసిందంటే, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు నాట్ టు ఇనిషియేట్ ద ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఫర్దర్ ద అడ్వాన్స్ రిలీజ్డ్ బై ద ఆఫీస్ టువర్డ్స్ దిస్ ప్రొక్యూర్మెంట్ వైడ్ రెఫరెన్స్ థర్డ్ సిటెడ్ ఆర్ టు బి రిటర్న్ టు దిస్ ఆఫీస్ ఇమీడియట్లీ టు ద ఫాలోయింగ్ అకౌంట్ నంబర్. అంటే సర్వశిక్ష అభియాన్కు ఆర్డర్ ఇచ్చింది మొదలు. ఇచ్చినాక ఇప్పుడు వీళ్ళకి తర్వాత ఆలోచన వచ్చింది కమిషన్లు కొట్టాలి అన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు చెప్పిండ్రు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, నువ్వేం టెండర్లు పిలవద్దు, అన్ని మాకు ఇచ్చేయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అందరు కూడా మీరు ఎవ్వరు టెండర్లు పిలవద్దు, మీరు ఎవరు టెస్కోకి ఆర్డర్లు ఇవ్వద్దు, అన్ని మేమే టెండర్ పిలుస్తాం అంటే పాపం అప్పటికే, ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలోనే ఆర్డర్ ఇస్తారు, జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు బట్టలు కుట్టి రెడీగా పెట్టి ఇస్తుంటాం అన్నట్టు. ఇది గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. సడన్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమొచ్చింది, కమిషన్లు కొట్టాలి, ఇంట్లో కూడా ఛాన్స్ ఉన్నది, దీన్ని కూడా వదలొద్దు అనుకున్నారు. మీరు ఆర్డర్లు క్యాన్సిల్ చేయండి అంటే ఇచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసి పైసలు వాపస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆ సొసైటీకి టెస్కోకు పీడీ సర్వశిక్ష అభియాన్ లెటర్ రాయడం. సో దీని అంతా కూడా విని చాలా డీటెయిల్గా ఉంది కానీ కోర్టు ఫైనల్గా చెప్పింది చెప్తాను. The respondent authorities and the department shall approach the TESCO at the earliest without any delay. Needless to state that the letter dated 31/3/2026 has to be set aside and it is accordingly set aside. అంటే 31 నాడు మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసింది తప్పు, ఆ ఆర్డర్ను మేము రద్దు చేస్తున్నాము. వెంటనే టెస్కోతో మాట్లాడండి, వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వండి అని చెప్పి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు కూడా చేనేత కార్మికుల పక్షాన ఇచ్చిన 2వ హైకోర్టు ఆర్డర్.